నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించే కుట్రకు పాల్పడుతుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ కాజిపల్లిలోని శ్రీమయి కన్వెన్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన బూత్ లెవెల్ ఏజెంట్ల అవగాహన శిక్షణ శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎస్ఐఆర్ను దొంగదారి చర్యగా అభివర్ణించిన మంత్రి కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రాంతాల్లో 30-35% ఓట్లను ఫేక్ ఓట్ల పేరుతో తొలగించే ప్రయత్నం జరుగుతుందన్నారు. బీహార్, పశ్చిమ బెంగాల్లో అమలు చేసిన విధానాన్నే తెలంగాణలోనూ అమలు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తుందని విమర్శించారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణను ప్రస్తావిస్తూ కాంగ్రెస్కు దక్కాల్సిన స్థానాన్ని అక్రమంగా దూరం చేశారని ఆరోపించారు. సింగరేణి కార్మికుల సంక్షేమం గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, బీఆర్ఎస్ నాయకులు కార్మికులపై కపట ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. ప్రజల కోసం ప్రేమగా పనిచేసే పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ రాబోయే 10 ఏళ్లలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. బూత్ స్థాయి కార్యకర్తలు ఓట్ల తొలగింపును అడ్డుకునేందుకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు, హరకర వేణుగోపాలరావు, దుద్దిళ్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కును కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ సురేష్ షెట్కర్, రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇరావర్తి అనిల్, రాష్ట్ర లైబ్రరీ చైర్మన్ రియాజ్, జనక్ ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, బిఎల్ఏలు పాల్గొన్నారు. రాష్ట్రాల్లో మరి ఈరోజు ఓటర్కు సంబంధించిన కనీస హక్కును కాపాడాలనే ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ పక్షాన చేస్తూ ఉన్న సందర్భంలో రాష్ట్రంలో మొదలు కాబోతా ఉన్న ఈ ఎస్ఐఆర్కు సంబంధించి యావత్ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి వారికి సహకారం ఇచ్చే కార్యక్రమం చేయాలని పార్టీ పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తా ఉంది. ఈ తరుణంలో మరి బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకత్వం ఓటు చోరీ వరకే ఆగకుండా ఈరోజు సీట్ చోరీని కూడా చేస్తూ ఉన్నారు. ఎన్నికల సంఘాలకు సంబంధించి, ఎన్నికల ప్రక్రియకు సంబంధించి నియమ నిబంధనలను వదిలిపెట్టి ఈరోజు మా నాయకురాలు మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ని తిరస్కరించడం అనేది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టి, ఏదైనా కేసులుంటే ఆ కేసుల పరంగా అఫిడవిట్లో చెప్పకుండా ఉంటే ఆ విధంగా అక్కడున్న రిటర్నింగ్ ఆఫీసర్ లేకుంటే ఎన్నికలకు సంబంధించిన వాళ్ళ అధికారులు ఏదైనా నిర్ణయం తీసుకుంటే వాజిబుగా ఉంటుండే. కేసులు లేవు, ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా ప్రజాస్వామ్యం దొంగలో తొక్కి ఈరోజు మీనాక్షి నటరాజన్ గారి రాజ్యసభ నామినేషన్ తిరస్కరించడం అనేది ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు. నేను ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాను. జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ గారు కూడా ఈరోజు ఆ తిరస్కరణకు సంబంధించి తీర్మానం కూడా చేయడం జరిగింది, ఖండించడం కూడా జరిగింది. ఈ విధమైన ప్రయత్నం చేస్తూ భయాందోళనకు గురి చేస్తూ బీజేపీ ఓ ప్రక్కన మొత్తం యావత్ ఇతర రాష్ట్రాల్లో కూడా అదే విధమైన కార్యాచరణ తీసుకొని బెంగాల్లో జరిగింది, తమిళనాడులో జరిగింది, బీహార్లో జరిగింది. ఇవన్నీ కూడా ఉదాహరణలు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. అందుకోసమే మా బూత్ లెవెల్ ఏజెంట్స్కి సంబంధించిన వ్యక్తులని మనం అప్రమత్తంగా ఉండి ఓటర్ మహాశయాలందరికీ కూడా సహకరించి వారికి అందుబాటులో ఉండి ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు పోవాలని ప్రతి జిల్లాలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా అవగాహన సదస్సులు నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బిఎల్ఏ ఏజెంట్స్ని మరి క్షేత్రస్థాయిలో పనిచేయాలని కోరడం జరిగింది. సింగరేణి బొగ్గు నిల్వల మీద
బట్టి విక్రమార్క గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు ఓపెన్ హౌస్ నిర్వహించడం జరిగింది శ్రీరాంపూర్ మైన్ మీద. అసలు బొగ్గు ఉత్పత్తి చేసిన ప్రతి పెళ్లకు సంబంధించి ఏ విధంగా దాని రవాణా, ఏ విధంగా లాజిస్టికల్ సపోర్ట్, ఏ విధంగా మరి ఆ బొగ్గు ఖనిజాలు బయటికి వెళ్తాయో స్పష్టంగా అధికారులు చెప్పింది. అక్కడ ఉన్న వ్యవస్థ ఏ ఒక్క బొగ్గు పెళ్ళ కూడా చోరీ కావడానికి వీలు లేదని ఓపెన్ హౌస్లో అధికారులు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు జియో ఫెన్సింగ్ చేసి, జియో పొజిషనింగ్ చేసి బొగ్గు సంబంధించిన అంశాలు బయటికి పోకుండా, అదేవిధంగా ఎంత బొగ్గు ఉత్పత్తి చేస్తే దాంట్లో నమోదు చేసుకొని ఆ నమోదు పరంగా ఈరోజు రికార్డు స్పష్టంగా ఒక సాఫ్ట్వేర్ కూడా 2007 వరకే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ దాని పరంగా ఒక స్పష్టంగా పారదర్శకంగా ఈరోజు బొగ్గు ఉత్పత్తులకు సంబంధించి నిక్షేపాలు రవాణా జరుగుతుంది. సింగరేణి బొగ్గు గనుల నుంచి ఎక్కడ కూడా ఈరోజు దొంగతనం కావడానికి, పిలఫరేజ్ కావడానికి ఇక్కడ ఆస్కారం లేదని మేముగా చెప్పింది. ఏ సింగరేణి కార్మికుడైతే కష్టపడి బొగ్గు ఉత్పత్తి చేస్తాడో, ఒక నిబద్ధతతో పనిచేసే సింగరేణి ఆఫీసర్ ఎవరు పనిచేస్తారో వారే స్పష్టంగా చెప్పడం జరిగింది. చోరీ జరిగిందని మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.